వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. ఈరోజు మార్నింగ్ అసలు లేవాలని అనిపించట్లేదండి. ఎందుకో తెలీదు, చాలా అంటే చాలా బద్ధకంగా అనిపించింది. లేచిన దగ్గర నుంచి ఏ పని చేయాలనిపించట్లేదు. కానీ తప్పదు కదా, లేవాలి కదా, మన పనులు మనం చేసుకోవాలి కదా. ఇంకా లేచేసి పిల్లల్ని అయితే మార్నింగ్ రెడీ చేసి ఇంకా స్కూల్కి అయితే పంపించేసాను. వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా లంచ్లోకి అయితే చీమకూర దుంపలు పులుసు అయితే పెట్టుకొని రైస్ అయితే వండేసుకున్నానండి. ఇంకైతే కొన్ని బట్టలు ఉంటే వాషింగ్ మిషన్ వేసి బయటనైతే ఆరేసాను. అవి ఆరేసానే కానీ ఇంట్లోకి బయటికి ఏ 10-20 సార్లు తిరిగి ఉంటాను ఇప్పటికి. ఎందుకో అనుకుంటున్నారా, మా దగ్గర క్లైమేట్ అయితే చేంజ్ అయిందండి. ఈరోజు వర్షం పడేలా ఉంది. ఇంకా బట్టలు వేసిన దగ్గర నుంచి ఇంట్లోకి బయటికి తిరుగుతూనే ఉన్నాను, ఎక్కడ తడిచిపోతాయా అని చెప్పేసి. ఇంకా ఇంట్లోకి అయితే వచ్చేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి అలా కొంచెంసేపు ఫోన్ చూద్దాము, పని అంతా అయిపోయింది కదా అని ఫోన్ తీస్తే ఇంకా ఫోన్ ఓపెన్ చేయగలని నాకు ఈ వాటర్ మిలన్ జ్యూస్ అయితే కనిపించిందండి. ఇంట్లో వాటర్ మిలన్ ఉంది కదా, మనం ట్రై చేస్తే పోయేదేముందని చెప్పేసి ఇంక ఇంట్లోనైతే వాటర్ మిలన్ కట్ చేసేసి ఇలా అయితే ట్రై చేసేసానండి. ఏం లేదండి, వాళ్ళు చెప్పింది చాలా ఈజీ ప్రాసెస్. టేస్ట్ ఎలాగుందని ఇంక లాస్ట్లో చెప్తానే నేను ఫస్ట్ ట్రై చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఏం కదండి, ఇంకా వాటర్ మిలన్స్ అయితే కట్ చేసేసుకొని చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని మిగతా కొన్ని ముక్కలనేమో జ్యూసర్ జార్లో వేసుకొని అందులో కొంచెం షుగర్ అయితే యాడ్ చేసేసుకున్నానండి. షుగర్ యాడ్ చేసేసుకొని దాని జ్యూస్ అయితే చేసేసాను, మిక్సీ పట్టేసి. ఇంకా అంతేనండి, అందులో అయితే వేసేసుకున్నాను. ఇంకా కట్ చేసిన పీసెస్లో అయితే ఈ జ్యూస్ని యాడ్ చేసుకున్నాను. అలాగే కొంచెం పాలు మరగబెట్టి అవి చల్లారిన తర్వాత ఇందులో అయితే కలిపేసుకున్నానండి. ఇందులో కలిపేసుకొని ఇంకా అందులో సబ్జా గింజలు అయితే వేసేసుకున్నాను. షుగర్ అయితే సరిపోలేదు, నేను వేసిన తర్వాత మళ్ళీ కొంచెం షుగర్ని అయితే యాడ్ చేశాను. ఇందులో సబ్జా సీడ్స్ అయితే యాడ్ చేశాను. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా, ఎప్పుడూ ఒకేలా తినడం ఎందుకు, మనం కూడా కొత్తగా ట్రై చేద్దామని చెప్పేసి ఈరోజైతే నేను ఇలా ట్రై చేశాను. బాగానే వచ్చింది, చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంది. ఎప్పుడూ ఒకేలా తినడం ఎందుకు, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇది ఎలాగా సీజనల్ ఫ్రూట్, ఈరోజు ఇది ప్రతి ఒక్క ఇంట్లోనే ఉంటుంది కదా, మీరు కూడా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే బాగుంది. నాకైతే షుగర్ తక్కువైంది, అందులో మళ్ళీ షుగర్ యాడ్ చేసుకున్నాను. నచ్చితే మీరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి